హాయ్ అండి అందరికీ. ఈరోజు మార్నింగ్ పూజ చేసుకుంటున్నానండి ఇలా. ఇది మాది హోటల్ అండి. కుక్కట్పల్లి ఆల్విన్ కాలనీ అండి. జగద్గిరిగుట్ట దగ్గర కుక్కట్పల్లి ఆల్విన్ కాలనీలో మాది కళ్యాణ్ టిఫిన్స్ హోటల్ ఉంటుందండి. చూశారు కదా, ఇదిగోండి ఇది మా కొత్తది బండి తీసుకొచ్చాము. ఇంతకు ముందుది లేదండి, నార్మల్గా పెట్టుకున్నాము. మేము రీసెంట్గానే హోటల్ స్టార్ట్ చేసాం, 4 మంత్స్ అవుతుంది. మేము హోటల్తో పాటు ఇలా తాటి బెల్లం, తేనె అమ్ముతామండి. మీరు ఇటువైపు వచ్చినప్పుడు చక్కగా దీన్ని చూడండి, చాలా బాగుంటుందండి. ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది. మేము వచ్చిన కొద్ది రోజుల్లోనే చాలామంది తేనెని అలవాటైపోయారు. ఎక్కడెక్కడ వాళ్ళో వచ్చి తీసుకుంటున్నారండి. చాలా బాగుందని చెప్తున్నారు వాడిన వాళ్ళు కూడా. ఇలా మార్నింగ్ పూజ చేసుకుంటూ ఉన్నానండి. బండి స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు ఇలా మా ఎంట్రన్స్లో భగవంతుడు వెంకటేశ్వర స్వాములు వారు ఉంటారండి. ఇలా ఇదిగోండి, ఇలా ప్రస్తుతానికి ఇలా సెటప్ చేసామండి. ఇంకా ఎలా చేయాలి ఏంటి అని ప్లానింగ్ లేదు, అన్నీ అలా పెట్టాము. ఇప్పుడే పూజ నిదానంగా కంప్లీట్ అయిపోయిందండి. మా వారిని నిమ్మకాయను తిప్పేయమన్నాను. బండి పూజ కూడా చేశాము. గంధంతో పూజ చేసుకున్నాను. లోపల పూజ అంతా అయిపోయిందండి. ఇలా ఇంట్లో కూడా దీపారాధనతో కంప్లీట్ చేసుకున్నానండి నా పూజ అంతా. మా వైపు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. మా హోటల్లో టిఫిన్స్ చాలా బాగుంటాయండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి టిఫిన్స్ ఒక్కొక్కటి. ఇది ఉగ్గాని అండి. రాయలసీమ ఉగ్గాని అంటారు కదా, ఉగ్గాని విత్ మిర్చి బజ్జీ, అలాగే మినపవడ, ఆనియన్ బోండా, మైసూర్ బోండా. వీటితో పాటు దోశ, పూరి, ఇడ్లీ ఎప్పుడూ ఉంటాయండి. మాది మార్నింగ్ టు ఈవినింగ్ 2 పూట్ల ఉంటుందండి. ఇవి వచ్చేసి మార్నింగ్ టిఫిన్స్ అండి. ఈ ఉగ్గాని అనేది మా సైడ్ ఇక్కడెక్కడ దొరకదండి. చాలామంది దీనికోసం దూరం నుంచి కూడా వస్తున్నారు. మేము రీసెంట్గా స్టార్ట్ చేయటం వల్ల అందరికీ తెలియదండి ఇక్కడ టిఫిన్ సెంటర్ సంగతి. నా వీడియో ద్వారా ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇలా చేసుకుంటున్నానండి. మీకు వీటితో పాటు ఇంకా వీటికి సంబంధించిన ఐటమ్స్కి సంబంధించిన వంటలు కూడా నేను తొందరలోనే పెడతానండి. ఇది పూరీ కర్రీ, సాంబార్. పూరీ కర్రీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇక్కడ ఈ సైడ్ ఈ టేస్ట్ దొరకదని చెప్తారండి. అలాగే అల్లం చట్నీ అండి, ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది మా అల్లం చట్నీ. ఇది కూడా చాలామంది ఫ్యాన్ బేస్ ఉందండి దీనికి కూడా. ₹150 received on phone pay. చట్నీ అండి, ఇంకా పల్లీ చట్నీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంతమంది టమాటా చట్నీ ఇష్టంగా ఉందని వస్తారు, కొంతమంది అల్లం చట్నీ కోసం వస్తారు, ఇలా పూరీ బాగుందని వస్తారు. చాలా బాగుంటాయండి టిఫిన్స్. ఒక్కసారి తింటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ రావాలి అనుకుంటారు. ఇది వచ్చేసి దోశలోకి, మసాలా దోశలోకి ఆలు అండి, క్యారెట్ తురుము. ఇది ఎర్ర కారం అండి, కారం దోశ కోసం. ఈ కారం కూడా ఎలా చేస్తానో ఏంటో మీకు ముందు నేను చెప్తానండి. చూసారు కదా ఎలా ఉందో. ఇవి ఆనియన్స్ దోశలోకి. దోశలో మసాలా దోశ, ఆనియన్ దోశ, కారం దోశ, ఎగ్ దోశ ఇలా ఉంటాయండి. ఎగ్ దోశకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఐటెం కూడా చాలా బాగుంటుందండి. అలాగే టీ కూడా అమ్ముతామండి మార్నింగ్, ఈవినింగ్. మీకు మార్నింగ్ సెక్షన్ వరకు చూపిస్తున్నాను. ఇవి ఇడ్లీలు చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత కలర్ఫుల్గా ఉంటాయో. సారీ, కలర్ఫుల్ అన్నాను, అదేనండి వైట్గా సాఫ్ట్గా చాలా స్పాంజ్లా ఉంటాయండి. మేము క్లాత్లు అవి కూడా తీసుకురావాలి. మెల్లమెల్లగా 1 by 1 చేస్తూ వస్తున్నామండి, మార్చుకుంటూ వస్తున్నాం. ఐటెంలో తేడా ఉన్నా కానీ మార్చుకుంటూ వస్తున్నామండి. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను ఐటెంని.
ఇందాక బయట వైపు నుంచి చూపించాను, ఇప్పుడు లోపల వైపు నుంచి కొంచెం క్లియర్గా చూపిద్దామని ఇలా తీశాను. మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా మాత్రమే చేయిస్తామండి ఇక్కడ మేము. దోశ ఇప్పుడే కస్టమర్ స్టార్ట్ అవుతున్నారండి. మసాలా దోశ అడిగారు. మసాలాకు కూడా మేము కారం కావాలంటే కారం వేసి తర్వాత మసాలా వేస్తాం. ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ వేస్తాం. కస్టమర్కి ఎలా కావాలి అనుకుంటే దాన్ని బట్టి దోశ వేస్తామన్నమాట. కొంతమందికి కారం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. అలా ఇది దోశ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మీకు ఏ ఐటెం కావాలన్నా, మీకు ఎలాంటి టిఫిన్స్ కానీ దానికి సంబంధించిన డౌట్స్ కానీ నేను చిన్న చిన్న వీడియోస్లో చేస్తూనే ఉంటానండి. మీరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే తాటి బెల్లం గురించి చెప్పాను కదా ఇందాక, ఇదిగోండి ఇది ఒరిజినల్ తాటి బెల్లం అండి. ఇది తాటి చెట్టులో ఉన్న ఒక లిక్విడ్ ద్వారా తయారు చేస్తారు. కేవలం ఆ లిక్విడ్కి సంబంధించింది మాత్రమే తీసి మరిగిస్తారు తప్పితే ఇంక ఇందులో ఎటువంటి కెమికల్ కలవదు. అంత ప్యూర్ అండి ఇది. అందువల్ల ఇది కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వేరేది ఆ బుట్టలో కనిపించేది మామూలు బెల్లం అండి. మామూలు బెల్లం అంటే దీన్నే తాటి బెల్లం అని చెప్పి బయట అమ్ముతూ ఉంటారు. కానీ ఇది తాటి బెల్లం కాదండి. ఇది చెరుకు బెల్లంలో కొంచెం క్వాలిటీ ఉంటుందండి. కెమికల్ అనేది తక్కువగా కలుస్తాయి అన్నమాట. అంతేగాని ఇది తాటి బెల్లం అని చెప్పి బయట అమ్ముతారు అంతే. అది నమ్మకండి. తాటి బెల్లం అనేది ఎప్పుడైనా ఒరిజినల్ది దొరుకుతుంది అంటే 450 ఎబోనే ఉంటుంది. కానీ ఖచ్చితంగా మీకు 120, 170 ఇవిలా దొరికాయంటే అది ఒరిజినల్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే హనీ చూసారు కదండి, ఇది మేము అరక నుంచి తెప్పిస్తామండి. ప్యూర్ హనీ అండి. చాలామంది టెస్టులు చేసుకున్నారండి మా దగ్గరికి వచ్చి, మేము నమ్మము అని చెప్పి. కొంతమంది గ్లాస్లో వాటర్లో వేసుకొని చూసుకోవడం, కొంతమంది పేపర్ మీద రాసి కాల్చి చూడటం, చాలా రకాలుగా చేసి దీన్ని తీసుకున్నారండి. కానీ మేము ఏ భయం లేకుండా అమ్ముతున్నామంటే అంత ఒరిజినాలిటీ దీంట్లో ఉంది కాబట్టి. మీకు ఒరిజినల్ క్వాలిటీ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మా దగ్గర ఉన్న హనీని తీసుకోవచ్చు మీరు. కుక్కట్పల్లి, జగద్గిరిగుట్ట, ఆల్విన్ కాలనీ వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి మీకు కావాలనుకుంటే మాత్రం. ఇది వచ్చేసి పుట్టతేనె అంటారండి. కొంచెం తిక్కుగా ఉంటుంది. యువతలది వచ్చేసి ఇవి పెద్ద ఈగలండి. ఈ పెద్ద ఈగలతో తీసిన తేనె, అది వచ్చేసి చిన్న ఈగతో తీసిన తేనె అన్నమాట. అంతేకాని పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదండి. రెండు ప్యూర్ క్వాలిటీయే. ఇదేంటంటే ఔషధ గుణాలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొంచెం క్వాలిటీలో దాని మీద ఇది ఆ ఈగకు వచ్చేసి సన్న గడ్డి జాతి నుంచి కూడా తీసుకునే ఆ తేనెని తీసుకునే శక్తి ఉంటుందన్నమాట చిన్న ఈగకి. దానివల్ల ఔషధ గుణాలు అనేవి ఆ తేనెలో ఎక్కువగా నిండుతాయి అన్నమాట. దానివల్ల పిల్లలకి పెట్టినా కానీ వైద్యపరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ థిక్ కలర్లో ఉన్నది.